ఒక్క ఉద్యోగం గురించి ప్రస్తావించలేదు. ఇవాళ దాదాపు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా భారతదేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం ఇయ్యనని ఉద్యోగాలు ఇవాళ కేసీఆర్ గారు ఉన్ననాడు 2,32,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి 1,60,000 ఉద్యోగాలని కేసీఆర్ గారు నింపి ఇంకా 50,000 ఉద్యోగాలని పూర్తిగా ఎగ్జామ్లు అన్ని కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఆ పత్రాలు వచ్చి వీళ్ళు ఇచ్చిన తర్వాత ఇవాళ మంది బిడ్డలకు మంది పుట్టిన తర్వాత ఈ బిడ్డలు మామూలు అని చెప్పుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇవాళ యువత మొత్తం కూడా ఎదురు చూస్తా ఉన్నది. వీళ్ళన్న 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఎటువైంది? ఇవాళ విడుదల ద్వారా డేట్ల ద్వారా ఇస్తా అని చెప్పారు. మరి ఆ డేటులు ఎక్కడ పోయినాయి? వీళ్ళు ప్రకటించిన పోయిన ఆగస్టు అయినా అసెంబ్లీలో ఆ ఆగస్టులో వీళ్ళు పెట్టిన జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. మరి ఎక్కడ పోయింది అని చెప్పి మొత్తం యువత అడుగుతా ఉందని చెప్పి